నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇతర సమస్యలపై చర్చించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, దూలిపాళ్ల నరేంద్ర, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. చివరిగా దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు గుంటూరు జిల్లా డిఆర్సీ మీటింగ్ సమారామే ఒక 3 గంటల పాటు అన్ని అంశాలని చర్చించి ఒక కార్యాచరణకు కూడా ఆలోచించుకోవడం జరిగింది. అందరూ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నటువంటి కార్యక్రమం, కలెక్టర్ గారు పాల్గొన్నటువంటి కార్యక్రమంలో గతంలో జరిగినటువంటి డిఆర్సీ మీటింగ్లో ఏ అంశాలు అయితే మనం చర్చించామో వాటి మీద ఏ రకమైన యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఉందో దాని మీద ముందుగా చర్చించడం జరిగింది. ప్రధానంగా అంశాలన్నింటినీ కూడా ఏ మేరకు పూర్తి చేసాం, కౌలు రైతుల అంశాలు కానివ్వండి, వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు కానివ్వండి, ఇతరత్ర ఏవైతే జిల్లాలో ప్రధానమైన సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఏ మేరకు పురోగతి సాధించామనేటువంటి అంశం మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఎంత సమర్థవంతంగా నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో అందరం కలిసి పనిచేయాలనేటువంటి అంశం మీద కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు, తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానివ్వండి, దీపం 2 పథకం కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, పెన్షన్ల విషయం కానివ్వండి, వీటి మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇక్కడ కొంత మేరకు మనం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ప్రారంభించబడినటువంటి కార్యక్రమాలు కనుక దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు కనుక వాటిని అమలు చేసే విషయంలో మరింత సమర్థవంతంగా, మరింత ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళటం ఎలా అనేటువంటి అంశాల మీద శాసనసభ్యులు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా పెన్షన్ల విషయంలో కానివ్వండి, కౌలు రైతులకు సంబంధించిన కార్డుల విషయంలో వారికి లభించేటువంటి లోన్ల విషయంలో కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు కుటుంబాలని స్ప్లిట్ చేసినప్పుడు 2 కుటుంబాలకి కూడా ఉపయోగపడే విధంగా ఏం చేయాలనేటువంటి అంశాలు కానివ్వండి, ఇలాంటి ప్రధానమైన అంశాల విషయంలో సరైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది అందరూనూ. వాటన్నిటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేవి కొన్ని, అదేవిధంగా జిల్లా యంత్రాంగం చేసే కార్యక్రమాలు కొన్ని, నియోజకవర్గాల స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమాలు కొన్నిగా విడగొట్టుకుని వాటి ద్వారా కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తెలియంది కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నమైన పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం మనకు అందించినటువంటి పరిస్థితి. ఆర్థిక పరంగా ఏమాత్రం వెసులుబాటు లేకపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు దృఢ చిత్తంతో ఏవైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసే క్రమంలో మీరే చూశారు. పెన్షన్లని వారికి ఆ రోజున 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు పడితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 15 రోజుల్లోనే 4000 రూపాయలకు పెంచిన సందర్భాన్ని మీరు చూశారు. మంచానికి అంటిపెట్టుకుపోయినటువంటి దివ్యాంగులకి ఎకాయికిని 15,000 రూపాయల దాకా ఇచ్చేటువంటి అంశాన్ని కూడా మీరు గమనించారు. రైతులు తాము పండించిన ధాన్యానికి సరైనటువంటి ధర వచ్చే విధంగా సమయానికి కొనుగోలు చేసి ఆ ధరకు సంబంధించినటువంటి డబ్బుని వారి ఖాతాల్లో జమ చేసే విషయంలో చూపించినటువంటి చొరవ 6 గంటల నుంచి 24 గంటల లోపల ఇవ్వటం జరిగింది. దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు కొత్తగా మీరందరూ చూస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం అందరి పిల్లలకి ఇస్తా అని చెప్పి ప్రతి ఇంటికి ఒక పిల్లవాళ్ళకి ఇస్తా అనేటువంటి మాట వారు చెప్తే ఇవాళ తల్లికి వందనం పేరుతోటి మనం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం పేరుతోటి
15,000 రూపాయల చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చాలా పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా రైతుల అంశాలు కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాల్లో కూడా ఈ ప్రభుత్వం ఖర్చు ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూడా దేశంలో మరే రాష్ట్రం అమలు చేయనంత గొప్పగా అమలు చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక సిద్ధమవుతుంది. వైసీపీ గుంటూరు జిల్లా కార్యాలయంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం జరిగింది. వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా నగరంలోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యకర్తలు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, పేదలందరికీ ఇల్లు లాంటి బృహత్తరమైన సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని నేతలు కొనియాడారు. సంక్షేమ పథకాల రూపంలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక నాయకుడు వైఎస్సార్ అని చెప్పారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా నడిపిస్తున్నారని అన్నారు. ఈరోజు దివంగత మహానాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆయన జయంతిని ఘనంగా జరుపుకొని నివాళులర్పిస్తున్నటువంటి సమయం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒక వైద్యుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అయ్యారు. 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీలో. అందరిలాంటి ముఖ్యమంత్రి కాదు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. స్వయంగా ప్రజాబలం కలిగినటువంటి నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీరు ఒక్కసారి ఆయన పాలనని గుర్తు చేసుకుంటే, ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు, ఆయనకి నచ్చని ప్రభుత్వాలు వచ్చినా, ఆయనకి వ్యతిరేక ప్రభుత్వాలు వచ్చినా కూడా వాటిని మాత్రం కదపలేనటువంటి పథకాలను ఆయన ప్రవేశపెట్టాడు. అంటే ఎంత దూరదృష్టితో ఆయన పథకాలు ప్రవేశపెట్టాడో ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి పేదవాడు చదువుకోవాలని భావించి పేదవాళ్ళకి పిల్లల్ని చదివించడం భారం కాకూడదని ప్రభుత్వం వైపు నుంచే ఫీజు కట్టేటటువంటి కార్యక్రమం. ఒక ఆరోగ్యశ్రీ, ప్రతి పేదవాడు కూడా గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి చేయించుకునే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆ పథకాన్ని తీసుకొచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇలా రైతుకి విద్యుత్ ఫ్రీ, ఉచిత విద్యుత్ నవ్వారు. ఉచిత విద్యుత్తుని రైతులకు ఇవ్వాలి అని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే మేనిఫెస్టోలో నవ్వారు. చివరి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎలా సాధ్యం అన్నది అయినా ఒప్పించాడు. ఇక్కడ మాట చెప్పాలి, సందర్భం కాకపోయినా. చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నాడు. అంటే విద్యుత్ ఉండదేక అని అన్నాడు. దాన్ని వాళ్ళు చంద్రబాబు కూడా అమలు చేయని అనివార్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 108 అసలు ఇటువరకు హైవేలో యాక్సిడెంట్ జరిగితే ఎవరు పట్టించుకునేవాడు కాదు.
చనిపోయేవాళ్ళు ఎవరు నా బోటోడు నీ బోటోడు చూసి తీసుకెళ్తే తప్ప. ఇవాళ నాట్ ఓన్లీ హైవే, ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా, ఎక్కడ ప్రమాదం జరిగినా ఒక ఫోన్ చేస్తే రాజశేఖర్ గారు చెప్పాడు కుయ్యి కుయ్యి కుయ్యమని వచ్చేదని. అది ప్రవేశపెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 104 ఇలా ఒకటి కాదు రెండు కాదు, ప్రజలకు ఏది అవసరమో గుర్తించి 5 సంవత్సరాల్లో పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సంతకం ఒక ఆటోగ్రాఫ్గా మారినటువంటి జీవితాలు చాలా తక్కువ ఉంటాయి అనేటువంటి ఒక కోట్ చెప్తారు ఆయన. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు జననం సాధారణం కావచ్చు కానీ మరణం మటుకి ఒక దేవుడు. ఎందుకంటే దాదాపు 16 సంవత్సరాలు అయింది మన నుంచి భౌతికంగా దూరం అయినప్పటికి కూడా వాడవాడల భారతదేశం లోపల భారతదేశం వెలుపల ప్రతి తెలుగువాడు మరి ఈ రోజున జయంతి సందర్భంగా అనేక చోట్ల కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకని రాజశేఖర రెడ్డి గారు మరణించిన వ్యక్తి కారణ జన్ముడు. బికాజ్ ఆయన పుట్టింది ఆయన కుటుంబం కోసం కాదు, పేద ప్రజల బడుగు అనగా బలహీన వర్గాల కోసం. అందుకని రాజశేఖర రెడ్డి గారు 76వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి సారథ్యంలో, అట్లాగే చంద్రగిరి సత్యం గారు శాసనమండలి సభ్యుల సారథ్యంలో వీళ్ళందరం కూడా ఘనంగా ఆయన జయంతి వేడుకలు చేసుకుంటా ఉన్నాం. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో రావాలనేటువంటి భావంతో మాకు దృఢ సంకల్పంతో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ రోజున ఏకదాటిపై వచ్చారు. డెఫినెట్గా మా అందరి ఉద్దేశం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో ముఖ్యమంత్రి చేసుకోవడం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఇంకా సజీవంగా ఉండాలి అంటే మటుకి అది జగన్మోహన్ గారి పరిపాలన ద్వారానే సాధ్యమైనటువంటి భావన మాలో ఉంది. దానికి కంకణం కట్టుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి ఈరోజు వైఎస్ రాజశేఖర గారి అభిమానులంతా కూడా ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. సచివాలయ మహిళా పోలీసులు గుంటూరు ఎస్పీ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. గుంటూరు అర్బన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న తమను పల్నాడు జిల్లాకు బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించుకుంటున్నామని, బదిలీల పేరుతో 100 కిలోమీటర్ల దూరం వేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మా మండలంలో 15 మంది ఉంటే 14 మంది పేర్లు లిస్టులో వచ్చాయండి. నా పేరు రాలేదు. ఎందుకు రాలేదనేది కూడా తెలియదు. మేమంతా ఫస్ట్ బ్యాచ్లో వచ్చాము, ఫస్ట్ మెరిట్ లిస్ట్లోనే ఉన్నాము. మెరిట్ లిస్ట్ వైజ్గా కౌన్సిలింగ్ జరిగి ఉంటే మాకు మా తర్వాత ర్యాంక్ వాళ్ళకి ఎలా పోస్టింగ్ ఇస్తారు, మాకు ఎందుకు ఇవ్వరు, ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చి ఎస్పీ ఆఫీస్లో అడిగితే మాకు తెలియదమ్మా అంతా పల్నాడు వాళ్ళు చూసుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మాకైతే కౌన్సిలింగ్ జరగలేదండి. జస్ట్ ఆప్షన్ ఫామ్స్ తీసుకున్నారు, డైరెక్ట్గా ఆర్డర్స్ పాస్ చేశారు 1 వీక్ తర్వాత. డైరెక్ట్ ఆర్డర్స్ ఎలా ఇస్తారండి? ఇప్పుడు కౌన్సిలింగ్ కృష్ణా డిస్ట్రిక్ట్లో ట్రాన్స్పరెంట్గా జరిగింది. స్క్రీన్ పెట్టి ఆప్షన్స్ అన్ని వేకెన్సీస్ చూపించి చేశారు. మాకు కూడా అలాగే కావాలి కౌన్సిలింగ్. ఎందుకంటే ఎవరికి నష్టం జరగకూడదు, అందరూ ఆడవాళ్ళవే. నాకు ట్విన్ బేబీస్ ఉన్నారు ఇంటి దగ్గర, చూసుకునే వాళ్ళు ఎవరు ఎక్కడా లేదు ప్లేస్. ఇప్పుడు నా ప్లేస్ వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు 107 మంది ఉన్నారు 3 జిల్లాల్లో కలిపి. వీళ్ళందరికీ ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు కనీసం వెళ్తే మాకు తెలియదండి పల్నాడు వాళ్ళు చేశారనే మాట చెప్తున్నారు. అసలు ఎక్కడ వేశారు? డిప్యుటేషన్ ఎక్కడ వేస్తే మేము ఎలా వెళ్తాం? వేరే టీఏడిఎల్ ఏమి ఎవరంటే డిప్యుటేషన్స్కి ఎలా వెళ్తాం? మేము చిన్న బేబీస్ని పెట్టుకొని డిప్యుటేషన్కి వెళ్ళాలంటే కష్టమే కదండి. కొంచెం అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆడవాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. కనీసం ఫోన్ కూడా చేయకుండా మరి మీకు ఇవన్నీ అని చెప్పకుండా పల్నాడు డిస్టిక్లో మూలనే సార్ 60 కిలోమీటర్స్. మా ఫాదరు మా మదరు 70+ వాళ్ళు, నేను సింగిల్ ఉమెన్ని, అన్మ్యారీడ్. వాళ్ళని చూసుకోవాల్సింది నేనే. కనీసం ఫోన్ చేసి మీకు ఉన్నాయి అని కూడా చెప్పలేదు సార్, చెప్పకుండా వేసేసారు. కానీ సేమ్ యూఎల్బీ అని జీవో ప్రకారం కూడా యూఎల్బీలో కూడా వేయలేదు సార్, వేరే డిస్టిక్ పల్నాడు డిస్టిక్లో వేశారు. అసలు మేమంతా జర్నీ చేసి ఎలా వెళ్ళాలి సార్? అసలు మాకు మళ్ళీ కౌన్సిలింగ్ చెయ్యాలి సార్.
ఈ కౌన్సిలింగ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ మాకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. అది కూడా పారదర్శకంగా జరగాలి. ఎలాంటి రికమెండేషన్స్ ఇవేమీ లేకుండా పారదర్శకంగా జరగాలి. లేదా ర్యాంక్ వైజ్ అయినా తీసుకోవాలి. మాకు ఇట్లా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 7 months బేబీ అండి, వీ కాంట్ ట్రావెల్ డిస్టెన్స్ అని కనీసం వాళ్ళ ఫామ్ చూసినట్టు కూడా లేదు. చూస్తే కనీసం కన్సిడర్ చేస్తారు. 20 km, 30 km, 40 km, 60 km, 70 km వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆప్షన్స్ లేనప్పుడు మాకు మళ్ళీ తర్వాత కన్సిడర్ చేసైనా సరే ఇక్కడ లేదని చెప్పాలి కదా. మాకు ఆ వివరం కూడా చెప్పలేదన్నమాట. అలా అడగకుండా వేయడం కానీ అసలు కౌన్సిలింగే చేయలేదండి. ఆప్షన్స్ తీసుకున్నారు, వాళ్ళు వేసేసారనమాట. వేసేసి మాకు ఆర్డర్స్ అట్లా ఇచ్చేస్తే అది కరెక్ట్ కాదు. కరెక్ట్ ప్రొసీజర్లో ఫెయిర్ కౌన్సిలింగ్ అనేది జరగాలి. అది మా డిమాండ్. వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నల్లచెరువులోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. చిరునవ్వుతో సేవలందించి ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచారని ఆమె కొనియాడారు. వైఎస్ఆర్ స్ఫూర్తితోనే జగన్ ముందుకు సాగుతున్నారని నూరి ఫాతిమా చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ విధంగా మాటిస్తే మాట తప్పరు. ఆయన చిరునవ్వుతోనే ప్రతిరోజు కూడా ఒక పలకరింపు ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన పాలన ఉండేది. మీరు ఈరోజు చూసుకుంటే ఎంతోమందికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ, లేకపోతే ఎంతోమందికి ఆరోగ్యశ్రీ కానీ, మీరు 2 రూపాయలకే బియ్యం కానీ, పెన్షన్ కానీ, ఇవన్నీ రైతు భరోసా కానీ, ఇవన్నీ వైఎస్ఆర్ గారు ఆయన తీసుకొని వచ్చి ప్రజలకి మంచి చేసే విధంగా ఏ ముఖ్యమంత్రి ఉన్నారు అంటే ఒక ఎగ్జాంపుల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకునేవాళ్ళు. ఈరోజు అదే మాటగా ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్న ప్రతి నియోజకవర్గంలో చాలా చక్కగా, అదే విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా ఒక పండగగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి పుట్టినరోజు సందర్భంగా ప్రతి చోట కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. దాంట్లో నేను పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి నిరూపించుకొని ఆయన కూడా ఆయన పాలనలో మాట ఇస్తే మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు అనిపించుకొని ఈరోజు ఆయన కూడా ప్రతి గుండెల్లో ప్రతి చిరస్థాయిలో నిలిచిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఆ ఆశయాల్లో మేము కూడా ఒకళ్ళు అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి పరిపాలన ఉండే విధంగా చూసుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా తీసుకున్నారు. ఖచ్చితంగా మేము ప్రతి విషయంలో కూడా పోరాడతాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా మన వార్డులో మన నూరమ్మ గారి ఆధ్వర్యంలో నూరమ్మని పిలిపించి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేయించే కార్యక్రమం జరిగింది. దాదాపుగా ఏంటంటే గత 5 సంవత్సరాలుగా కార్పొరేటర్గా, ఇప్పుడు రేపు నెక్స్ట్ మార్చికి మాది అయిపోతుంది పదవి కాలము. ఈ 5 సంవత్సరాల్లో మన ఎక్స్ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా గారి ఆధ్వర్యంలోనే దాదాపుగా 70 నుంచి 80% వర్కులు పూర్తి చేయడం జరిగింది. వార్డు అభివృద్ధి జరగడం జరిగింది. కాకపోతే ఏంటంటే పన్నులు మనం పెడితే శాంక్షన్ అయ్యాయి. అవి ఏంటంటే ఎలక్షన్ తర్వాత శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు వాళ్ళు వేసుకొని వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు. సరే, అయినా పర్వాలేదు, శాంక్షన్ చేయించింది మనమే కాబట్టి ప్రజలకు తెలుసు. అదేవిధంగా మన రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఆయన 76వ జయంతి కూడా ఇంత ఘనంగా వాడవాడల్లో ఇంత ఘనంగా చేసుకుంటున్నామంటే ఆయన చేసిన పాలన, ఆయన తెచ్చిన ప్రజల కోసం చేసిన మంచి, ఆయన చేసిన పథకాలు, తెచ్చిన పథకాలు ఇవన్నీ ప్రజల మనసుల్లో, గుండెల్లో నిలిచిపోయాయి. అందుకే ప్రతి సంవత్సరం జయంతిని ఒక పండగలాగా మన వైఎస్ఆర్ పార్టీ సభ్యులందరూ ఒక పండగలాగా చేసుకుంటున్నారు. ఇకపోతే తూర్పు నియోజకవర్గానికి వస్తే మన నూరి ఫాతిమా గారు ప్రతి క్షణము ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటున్నారు. ఏ సమస్య అయినా నేను ఉంటాను, నేను పరిష్కరిస్తాను, నా దగ్గరకు రండి అని ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరుగుతుంది. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఈశ్వరరావు, పార్టీ నాయకులు రాచకొండ జాన్బాబు, సునీల్ కుమార్, విజయ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవించారని చెప్పారు. ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. రాజశేఖర గారి జన్మదినోత్సవాన్ని జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యాన జరుపుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. 78లో కాంటెంపరీ మాకు వారితో పాటు కలిసి పనిచేసే అవకాశం పార్టీలో మాకు కలిగింది. ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాల అమలుపరుసంలో దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో రాజశేఖర గారు ముందంజలో ఉన్నారంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. వారు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పేదలందరికీ ఉచితంగా ఆరోగ్యాన్ని ఎంత ఖర్చు అయినా సరే ఉచితంగా ఆరోగ్యాన్ని అందించి వారికి మరి కావాల్సిన కార్యక్రమాలు చేయటం, ఆరోగ్యం హాస్పిటల్లో ఆపరేషన్లు వైద్యం చేసిన తర్వాత కూడా ఇంటికాడ ఉండి మందులు వాటికి కావాల్సిన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి అనేక మంది పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పించారు. ముఖ్యంగా మైనార్టీ సోదరులకి దేశంలో ఎక్కడ లేని విధంగా 4% రిజర్వేషన్ని మరి రాష్ట్రంలో కల్పించి వారి యొక్క ఉన్నతికి కారకులయ్యారు. ఇవాళ మైనార్టీసు ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు వస్తాయని చదువుతారంటే వాళ్ళ రాజశేఖర గారి పుణ్యం అని చెప్పని మనం చేసుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలకి వారు కారకులుగా ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పునాదులు వేశాడు. మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పి అతని కళ. దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి తూట్లు పొడిచి ఇవాళ ఘోర పరాజయం పొంది ప్రజల్లో తిరస్కారానికి గురయ్యాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా రాజశేఖర గారి ప్లేస్లో మిత్రుడు చెప్పినట్టు షర్మిలారెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మరి ఎక్కడికైనా సరే ఒక రాజశేఖర గారి బిడ్డగా ఆమెకున్న గ్లామర్ ఆమెకు ఉంది. ఆ విధంగా 10 మందిని ఆకర్షిస్తూ 10 మందికి కావాల్సిన సహాయ కార్యక్రమాలు చేస్తూ పార్టీని పునరుద్యోగం చేయడానికి వారు చేసిన కృషికి మరి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు అండగా ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి వస్తేనే ప్రజా సంక్షేమాలు జరుగుతాయి. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని మంగళవారం పరామర్శించారు. మల్లేశ్వరరావు ఆరోగ్య స్థితిగతులపై కుటుంబ సభ్యులను ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాగమల్లేశ్వరరావుపై ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని, ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీ అయినా దాడులు చేసుకునే సంస్కృతిని వీడాలని హితో పలికారు. పొన్నూరు నియోజకవర్గంలో 3వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ నియోజకవర్గంలోనే ఎంతో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నాగమల్లేశ్వరరావు గారిని అత్యంత దారుణంగా తెలుగుదేశం నాయకులు, మరీ ముఖ్యంగా శాసనసభ్యులు ఇచ్చిన ఆదేశాల మేరకే ఇది జరిగింది అని మినీ మహానాడులో ఆయన కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబాన్ని ఏ విధంగా భూస్థాపితం చేయాలని చెప్పారని మీడియాలో కూడా రావటం జరిగింది. ఇటువంటి ఘోరంగా ఒక కుటుంబంపై కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ మండలంలో ఆ కుటుంబం ఫస్ట్ నుంచి అండగా ఉంటుంది అని కక్ష సాధింపు ధోరణిలో ప్రాణాలు సైతం తీసేదాకా తెలుగుదేశం పార్టీ నాయకులు, శాసనసభ్యులు దాడి చేసి ఎంత ఘోరంగా ఆ కుటుంబాన్ని వెంటాడుతున్నారంటే ఈరోజు ఆయన ఐసీయూలో ఇప్పటికి 5వ రోజు ఐసీయూలో ఉన్నారు. ఇప్పుడే డాక్టర్తో మాట్లాడటం జరిగింది. డాక్టర్లు ఇంకా ఏమీ చెప్పలేవండి, తేరుకునే ఇది ఉంది. అంటే ట్రీట్మెంట్లో ఏ విషయమైన ఇబ్బందులు లేకుండా మంచి ట్రీట్మెంట్ అందించే కార్యక్రమం చేస్తాము. తప్పకుండా ఏమైనా అవసరమైతే బ్రెయిన్ సర్జరీ అయినా చేసి కాపాడే కార్యక్రమం చేస్తామని చెప్పి డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. దీనిపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ దాడికి బాధ్యులో వాళ్ళపై తక్షణమే కేసు బుక్ చేసి చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఏ విధంగా ప్రేరేపించే విధంగా శాసనసభ్యులు మాట్లాడారో
ఆయనపై కూడా కేసు బుక్ చేసే కార్యక్రమం చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవటం కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా పోరాటం చేస్తాము. కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒక్కడే కాదు, ఇక్కడే ఈ జిల్లాలోనే కాదు, నెల్లూరు జిల్లాలో చూస్తే మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిపై కూడా ఇంటిపై కూడా దాడి చేయడం జరిగింది. ఏ విధంగా అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూతాపితం చేస్తాము, మా అధ్యక్షుని భూతాపితం చేస్తామనే ధైర్యం చెప్పే విధంగా కూడా పబ్లిక్గా చెప్పే కార్యక్రమం కూడా జరుగుతుంది. వీటన్నిటిపై కూడా మేము పోరాటం చేస్తాం. ప్రజల పక్షాన్ని నిలబడి కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ దీనిపై ప్రభుత్వం స్పందించి ఈ దారుణానికి ఉడికట్టిన వాళ్ళని చర్యలు తీసుకుని అరెస్ట్ చేసే కార్యక్రమం చేయాలి. అందులో ఎవరైతే ప్రధాన నాయకులు ఉన్నారో, తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఈ దాడికి ప్రేరేపించారని చెప్తున్నారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం మనం నాగమల్లేశ్వరరావు వాళ్ళ కుటుంబం, వాళ్ళ అన్నగారు వేణుప్రసాద్ గారు కానీ, వాళ్ళ తాతగారు కానీ పొన్నూరు నియోజకవర్గంలో వీళ్ళు ఎప్పుడు కూడాను గత 40-50 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడాను ఒక పద్ధతిగా, ఒక విలువలతోటి, ఒక బాధ్యతగా రాజకీయం అనేది ప్రజలకి సేవ చేయటం అనేటటువంటి వ్యక్తిత్వంతో వాళ్ళంతా పనిచేసిన విధంగా మా అందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు. ఇలాంటి కుటుంబంలో నుంచి వచ్చి ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేద ప్రజలకు అండగా నిలబడుతున్నారో అలాంటి వాళ్ళందరినీ ఎలా ఆ ఊర్లో ఎప్పుడు కూడాను గత 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడు కూడా వాళ్ళు కంట్రోల్డ్గా ఒక పద్ధతిగా రాజకీయం చేసుకుంటూ వచ్చారు. సో ఐడెంటిఫై చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేసి, వీళ్ళని ఏ విధంగా పక్కకు తీయాలి అనేటటువంటి కార్యక్రమం నడుస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ఎక్కడైనా ఒక తప్పులు ఏదైనా ఇబ్బందులు ఉంటే దానికి ఒక వ్యవస్థ ఉంది, ఒక విధి విధానాలు ఉన్నాయి. అలా కాకుండా ఆటవికంగా క్రూరంగా ఈ విధంగా మనుషుల్ని తంతాము, చంపుతాము అనేటటువంటి ఒక పద్ధతులు అయితే ఏవైతే వస్తున్నాయో అవి ఒక తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ఈ సంకేతాలు ఎస్పెషల్లీ పొన్నూరు నియోజకవర్గం ఎప్పుడు కామ్గా ఉండేది, ఎప్పుడు కూడాను ఇలాంటి గొడవలు ఇంత కొట్టుకోటాలు ఇవన్నీ ఎప్పుడు చూడలేదు. సో ఖచ్చితంగా ఈ దాడే కాదు, ఇంత హింసాత్మకంగా అందులో చూస్తే అంటే అది సంథింగ్ ఎవరు మామూలుగా మైండ్ తోటి చేసింది కాదు, ఇది సంథింగ్ బియాండ్. ఒక ఆటవికమైనటువంటి ఆలోచనలని తీసుకొని ఇలాంటి కార్యక్రమాలకి రూపకల్పన చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఇవి ఆగాల, ఇట్లానే ముందుకు పోతూ ఉంటే సభ్య సమాజం ఒప్పుకోదు. దీనివల్ల రాజకీయంగా మనం ఒక డైరెక్షన్ ఇవ్వాలనుకునేటటువంటి పరిస్థితి నుంచి ఏ ఆటవికమైనటువంటి ఆలోచనలకు తీసుకెళ్లేటటువంటి ఒక ప్రాసెస్ని ఈ గవర్నమెంట్ తీసుకొస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా గవర్నమెంట్ ఆలోచన చేయాల. ప్రతి పార్టీలు ఉంటాయి, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఆలోచన విధానంతో ప్రజాస్వామ్యంలో పోటీ చేస్తూ ఉంటాయి. వాటిలో ఏదైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు చూస్తే యాక్చువల్గా నాగమల్లేశ్వరరావు పరిస్థితి యాక్చువల్గా చాలా దయనీయంగా ఉంది. ఆల్మోస్ట్ 5 రోజులు అయిన తర్వాత కూడా తను ఇంకా కోమాలో ఉన్నాడు. అంటే ఆ కొట్టిన విధానం కానీ అవన్నీ కూడాను మనం చూస్తే ఆ సీసీ కెమెరాలో చాలా ఇబ్బందికరంగా అది దెబ్బలు కూడాను తెలియకుండా కూడా లోపలంతా కూడా రిబ్స్ అన్నీ ఇరిగిపోయినాయి, మైండ్లో చాలా క్లాట్స్ వచ్చేసినాయి బ్రెయిన్లో. తర్వాత ఇంకా వేరే స్పైన్లో కానీ వీటన్నిటిలో కూడాను చాలా క్రిటికల్గా కొట్టారు. సో ఇలాంటి వాటిని అన్నింటినీ కూడాను ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లా సునీల్ ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. బ్రాడీపేటలోని షిరిడి సాయి దీనజన సేవా సమితి విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో సునీల్ కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదిన వేడుకలు ఈరోజు జిల్లా కాంగ్రెస్ తరఫున మరియు నగరంలోని షిరిడి సాయి అందుగుల పాఠశాలలో
మరి ఈరోజు పండ్లు పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో పెద్దలు ఈశ్వరరావు గారు, అన్నయ్య జాన్బాబు గారు, రాహుల్ గాంధీ ఫౌండేషన్ బొట్ల బ్రహ్మం గారు, మరి మీ అందరూ ఆధ్వర్యంలో ఈ రోజున మరి రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఆయనకి మరణం లేదు. ఎందుకంటే దేశ చరిత్రలో ఎవరు పెట్టిన పథకాలు 108 హౌస్ కావచ్చు, ఇందిరా మిల్ అవ్వచ్చు, రైతుల రుణమాఫీ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫ్రీజ్ రియంబర్స్మెంట్, ఈ ఫ్రీజ్ రియంబర్స్మెంట్ ద్వారా కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజు అన్ని వర్గాల వారు చదువుకోవడానికి అన్ని విధాలుగా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నాంది పలికారు. మరి రాజశేఖర రెడ్డి గారి కళ ఈ ఢిల్లీ సింహాసనం పైన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని, మరి ఆ కళలకి నిజమైన వారసులుగా ఈరోజు షర్మిలా గారు బయటకు వచ్చారు. ఈరోజు షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ భుజాన్ని వేసుకొని ఈ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ ఎదిరించి మరి నిజం నిప్పు లాంటి దాన్ని నిజాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈ రోజు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తున్నారు. మరి రాష్ట్రంలో షర్మిలా గారికి కూడా అందరం కూడా మనంతా మద్దతు పలికి షర్మిలా గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేద్దాం. మరి ఢిల్లీ సింహాసనం రాహుల్ గాంధీకి కూర్చోబెడదాం. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రాష్ట్రంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఆ పథకాలు ఈ రోజు కూడా ఆరోగ్యశ్రీ కానీ, రైతు రుణమాఫీ కానీ, ఫ్రీజ్ రియంబర్స్మెంట్ కానీ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకమే. ఆ పథకం వల్ల ఈ రోజు ప్రతి విద్యార్థి చదువుకున్నారంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. పూర్వం దళితులు మాత్రమే మెడికల్లో కానీ, ఇంజనీర్లో కానీ దళితుల పిల్లలు, జమీందారు పిల్లలు ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత అన్ని వర్గాల వారు చదువుకునే అవకాశం కల్పించినటువంటి యోధుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన పుట్టినరోజు వేడుకలు ఈ రోజు మన బ్రాడీపేటలోని 2014 షిరిడి సాయి అందుగుల పాఠశాలలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు జిల్లా పార్టీ తరఫున ఆయనకి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం. క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండే జర్నలిస్టులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని లలిత హాస్పిటల్స్ ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ రాఘవ శర్మ, న్యూరాలజిస్టు డాక్టర్ విజయ సూచించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో లలిత హాస్పిటల్స్ మంగళవారం జర్నలిస్టులకి హెల్త్ కార్డులను అందజేసింది. జర్నలిస్టులకి కార్డులు అందజేసిన అనంతరం డాక్టర్ రాఘవ శర్మ, విజయ మాట్లాడారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు మీరా, గిరి, సువర్ణ, ఆసిఫ్, కిరణ్, ఫనీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మేము ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలోనూ మ్యాక్సిమం స్ట్రెస్ ఉండేది హెల్త్ స్ట్రెస్. ఆరోగ్యం పాడవడం వల్ల దానివల్ల చాలా ఖర్చు అయిపోతుంది, చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఫైనాన్షియల్గా. ఇది దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా మా హాస్పిటల్ మొదటి నుంచి కూడా ప్రతి వాడికి సరైన వైద్యం అందటం అనేది దృష్టిలో పెట్టుకుని మేము స్టార్ట్ చేసాం హాస్పిటల్ 35 ఏళ్ల ముందు. అదే మేము కంటిన్యూ చేస్తున్నాం. నేను కొన్నిసార్లు చూసింది ఏంటంటే జర్నలిస్టులో కూడా వాళ్ళు చేసే వృత్తిలో పగలు లేదు, రాత్రి లేదు, పరిగెత్తూనే ఉంటారు. ఎక్కడి నుంచి ఉంటారు, అర్ధరాత్రులు, అపరాత్రులు పడి దే డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దేర్ హెల్త్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వాళ్ళకి స్పెషల్గా మేము కొంత ప్యాకేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం మేము. ఎందుకంటే సమాజంలో ఏది చెప్పినా మీడియా ఇక్కడ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా ఈ బ్యాలెన్స్ సొసైటీలో ఉందంటే అది బికాస్ ఆఫ్ మీడియా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఓకే, అందుకని మీ హెల్త్ అనేది సమాజానికి చాలా ఇంపార్టెంట్. అది దృష్టిలో పెట్టుకుని కొన్నిసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులు హాస్పిటల్కి రావడానికి జంకిస్తారు కొంతమంది. అందుకని ఇది ప్రవేశపెట్టాం. ఎనీ టైం ఎనీ కన్సల్టేషన్ వీ డూ ఫ్రీ. అర్ధరాత్రి కాదు, అపరాత్రి కాదు, ఇప్పుడైనా చూస్తాం. టెస్టులు కూడా మ్యాక్సిమం ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. ఇది ఓన్లీ ఒక లెజిస్లేషన్ లాగా చేశాను దీన్ని, అంతేగాని ఇది ఆల్రెడీ మేము చేస్తూనే ఉన్నాం. ఈ కన్సెషన్లు అని ఇవన్నీ చేస్తున్నాం. సో హెజిటేట్ చేయొద్దు. ఆర్థికంగా ఇబ్బంది అవుతుందేమో అని హెజిటేట్ చేసి హాస్పిటల్కి రాకుండా ఉందంటే వీఆర్ దేర్, యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. బికాస్ మీరు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను దీన్ని మొదటి ఇనిషియేట్ చేద్దామని మీ ఇద్దరు మాట్లాడుకున్నాం. సురేష్ సహకారంతో మీడియా మిత్రులు పెద్దలందరితో కలిసి డిస్కస్ చేసి అదే వాళ్ళ సూచనలు తీసుకుని చేసాం ఇవన్నీ. ఎందుకంటే ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ రెండోది మేడం గారు చెప్పినట్టు అసలు జబ్బే రాకుండా ఉండాలి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది మనం కాన్సన్ట్రేట్ చేయడం. దానికి యాక్చువల్గా మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకున్నాం. ఎవరన్నా హాస్పిటల్కి వచ్చినా మీరు దట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. క్యాంపులు పెట్టు, ఏదో ప్రివెంటివ్ క్యాంప్స్ పెట్టి అసలు జబ్బు రాకుండానే ఉండాలి అనే దృష్టిలో పెట్టుకొని మేము వెళ్దామని చూస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలి. అండ్ మీ అందరికీ నేను చెప్పినట్టుగా 100 ఏళ్ళు ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, కుటుంబంతో సుఖంగా ఉండాలని అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వారు ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. మా లలిత హాస్పిటల్ తరఫున ఈరోజు మీ అందరికీ హెల్త్ కార్డులు అందజేయటం అయింది. డాక్టర్ రాఘవ శర్మ గారి ఇనిషియేటివ్తో
అందరం ఈ కాలంలో జబ్బులు అనేవి కాస్త అందరికీ ప్రతి వయసులో కూడా ఎక్కువైపోతున్నాయనే విషయం మనందరికీ తెలుసు. రకరకాల కారణాల మూలంగా కాలుష్యము, ఎస్పెషల్లీ ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, దెన్ స్ట్రెస్సు, అలాగనే ఇర్రెగ్యులర్ టైమింగ్స్, వీటన్నిటి మూలంగా చిన్న వయసులో కూడా చాలా జబ్బులు సంభవిస్తున్నాయి. అందుకని ఒక కుటుంబంలోని అర్నింగ్ వ్యక్తికి ఏదైనా జబ్బు చేస్తే ఫ్యామిలీ అంతా సఫర్ అయ్యి పిల్లల చదువుల దగ్గర నుంచి అన్నీ సఫర్ అవుతున్నాయి. కాబట్టి మనం పనిలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా ఉండటానికి అనేసి మేము మీకు కొన్ని సూచనలు ఇస్తాము. అలానే మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు 24 గంటలు మేము అవైలబుల్గా ఉంటాము. మా టీమ్ ఆఫ్ 100 డాక్టర్స్ ఉన్నాము. మనం లలితా సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్లో ఇప్పుడు 100 మందికి పైగా ఫుల్ టైం డాక్టర్స్ ఉన్నారు. అన్ని స్పెషాలిటీస్లో కూడాను 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఆరోగ్యం అనేది టైంలో ముందస్తులు మీ అందరికీ ఆరోగ్య సూత్రాలు నేర్చుకోవాలి. అది కూడా మేము సహకరిస్తాము. మేము తెలిసినవి అయినా సరే హెల్త్ అవేర్నెస్ మేము క్యాంప్స్ కానీ లేకపోతే చిన్న మీకు యూట్యూబ్ల ద్వారా కానీ మా డాక్టర్స్ చేత మాట్లాడించి మీకు హెల్త్ అవేర్నెస్, హెల్త్ ప్రొటెక్షన్ గురించి మనందరం నేర్చుకుందాము, పాటిద్దాము. రెండో విషయం, ఒకవేళ ఏదైనా 24 గంటల్లో కూడా మీకు ఏదైనా నైట్ అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే, ఏదన్నా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఇబ్బంది ఉంటే హెసిటేట్ చేయకుండా మా లలిత హాస్పిటల్ గ్రూప్లో హాస్పిటల్కి ఎక్కడికి వచ్చినా సరే ఇమీడియట్గా మేము టేక్ కేర్ చేస్తాము. అలాగనే మీ ఖర్చులు అందరికీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే కాబట్టి మీరందరూ మీకేమి ఫైనాన్షియల్ భారం లేకుండా ఉండటానికి మా తరఫున నుంచి మేము చాలా డాక్టర్ గారి రాఘవశర్మ గారి ఇనిషియేటివ్ ద్వారా ఏ విషయమైనా సరే మీ ఎనీ జర్నలిస్ట్కి ఎవ్రీథింగ్, ఎనీ కన్సల్టేషన్ ఈజ్ ఫ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.